Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ చాప్టర్లో నుండి ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. ఇవి మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతాయి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా. ఏపీ వాళ్ళకి ఈ చాప్టర్ నుండి 100% గ్రాఫ్ ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్కి. 33rd క్వశ్చన్లో ఏ ఆర్ బి ఉంటుంది. ఏ గ్రాఫే, బి కూడా గ్రాఫే. సో ఏపీ వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇందులో నేను గ్రాఫ్ ఎలా అయితే చెప్పానో మీరు కూడా అలాగే పబ్లిక్ ఎగ్జామ్లో చేయండి అదే ప్రాసెస్లో. అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా, అంటే తెలంగాణ వాళ్ళకి 100% గ్రాఫ్ వస్తుందని చెప్పలేను, కానీ గ్రాఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి మనకి వెయిటేజ్ కానీ బ్లూ ప్రింట్ కానీ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి 100% వస్తుందని నేను చెప్పను. అలా అని చెప్పి మాకు ఎలాగా రాదు కదా అని చెప్పి మాత్రం వదిలేదు. ఓకేనా? సరే, ఎన్నో క్వశ్చన్స్ కాదు, ఒక 5 క్వశ్చన్స్. ఇందులో 3 గ్రాఫ్స్, ఒక క్వశ్చన్ ఏమో థియరిటికల్ క్వశ్చన్, ఒకటేమో రిపీటెడ్ మోడల్ క్వశ్చన్ అన్నమాట. ప్రతి ఇయర్ రిపీట్ అయ్యేటువంటి మోడల్ క్వశ్చన్. ఇందులో మొదటి క్వశ్చన్ చూసుకుంటే, సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అని చెప్పి ఇలా డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చేస్తారు. ఇది చేసే ప్రాసెస్ ఏంటంటే, మొదటిగా మనము పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మాట్లాడుకుంటే, పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఇలా ఒక గ్రాఫ్ పేపర్ ఇచ్చారని చెప్పి అనుకుందాం. ఒకవైపు ఇలా గ్రాఫ్, ఒకవైపు ఏమో ఇలా రూల్ ఉంటుంది. అంటే ఇది హారిజంటల్గా ఉంది బట్ ఇలా ఇవ్వరు, ఇలా ఉండేది ఇస్తారన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు రూల్లో ఇదంతా చేయాలి. ఓన్లీ గ్రాఫ్ లైన్స్ మాత్రమే ఇటు సైడ్ ఉండాలి. లైన్స్, స్కేలు, లాస్ట్లో సొల్యూషన్ అవి మాత్రమే ఇటు సైడ్ ఉండాలి. ఇంకా మిగతా నువ్వు చేసిన రఫ్ కాకుండా ఇది ఉంటుంది కదా, ముందు చేసింది ఇదంతా కూడా ఇక్కడే రావాలి. ఓకేనా? సరే, నేను చెప్తాను, ఏమి కంగారు పడకు. ఇందులో మొదటిగా గివెన్ ఈక్వేషన్స్ రాసుకో. వీటికి అసలు సొల్యూషన్ ఉందో లేదో మనం ఫస్ట్ చూపించాలి. ఇక్కడ సాల్వ్ దెమ్ గ్రాఫికల్గా అంటే అర్థం ఏంటంటే, నువ్వు గ్రాఫ్ డ్రా చేసి అప్పుడు సాల్వ్ చేయమని అర్థం, అంటే సొల్యూషన్ కనిపెట్టమని అర్థం గ్రాఫికల్గా. ఓకేనా? సరే, మొదటిగా దీనికి అసలు సొల్యూషన్ ఉందో లేదో మనకు తెలియాలి కాబట్టి ఈక్వేషన్స్ రాసేసుకొని, ఈక్వేషన్స్ని a1x ప్లస్ b1y ప్లస్ c1, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0తో కంపేర్ చేయండి. వీటిని ఏమంటున్నాను మనము? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద లేదా జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంతే. ఇప్పుడు a1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x ఫస్ట్ ఈక్వేషన్లో, a2 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y ఫస్ట్ ఈక్వేషన్లో, సారీ b1 అంటే, అలాగే c1 అంటే కాన్స్టెంట్ టర్మ్ మొదటి ఈక్వేషన్లో, అలాగే a2 అంటే సెకండ్ ఈక్వేషన్లో ఉన్న x కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు, b2 అంటే సెకండ్ ఈక్వేషన్లో ఉన్న y కోఎఫిషియంట్ ఇక్కడ కూడా ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు, అండ్ ఇది c2 కాన్స్టెంట్ టర్మ్. ఓకే, ఆ విధంగా మీరు కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుని చక్కగా a1/a2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అంటే 2/1 అండ్ b1/b2 చెక్ చేయండి. b1 అంటే 3, b2 అంటే ఇక్కడ ఏమీ లేదంటే +1 ఉన్నట్టు, సింబల్ కూడా చూసుకోవాలి. సో b1/b2 అంటే 3/1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 కదా. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాదు కదా. ఇక c1/c2 చెక్ చేయాల్సిన పని లేదు, బట్ చెక్ చేసిన నో ప్రాబ్లం. ఓకే, మాక్సిమం నాన్న గుర్తించుకోండి, గ్రాఫ్ క్వశ్చన్ కంపల్సరీ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఒక్క సొల్యూషన్ వస్తుంది, మనం గ్రాఫ్ డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సరే, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యిందని చెప్పి, సో గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇలా ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ పాయింట్ని మనం సొల్యూషన్ అని చెప్తాము. యూనిక్ సొల్యూషన్ అంటే ఓన్లీ ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నాన్న ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయకూడదు. మనము గ్రాఫ్ డ్రా చేసి ఆ గ్రాఫ్ ద్వారా ఆ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యో చూపించాలి. బట్ ఇది కొంచెం రిస్క్. ఎందుకంటే ఒకవేళ సొల్యూషన్ పాయింట్స్ ఇప్పుడు దీనికి బాగా పెద్ద పాయింట్స్ ఉన్నాయనుకోండి, మనకి కొంచెం, అంటే మనమేమో గ్రాఫ్ పేపర్ చిన్నదిగా ఉంటుంది, సొల్యూషన్ ఏమైనా పెద్దది వచ్చింది అనుకోండి, లైన్స్ పైకి వచ్చేసరికి కానీ ఇంటర్సెక్ట్ అవ్వవు. అంటే నాన్న ఇప్పుడు మనం నార్మల్గా ఇలా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుంటాం. లైన్స్ ఇప్పుడు ఇలా సొల్యూషన్, చిన్న సొల్యూషన్ అనుకోండి, ఇక్కడో లేదంటే ఎక్కడో ఇంటర్సెక్ట్ అయిపోతాయి. ఒకవేళ సొల్యూషన్ చూడండి 15, 12 అంటే ఇక్కడ ఎక్కడో ఇంటర్సెక్ట్ అవుతాయి. అవునా కదా? మనం ఏం చేస్తాము, గ్రాఫ్ పేపర్లో నార్మల్గా మధ్యలోకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసేసుకుని నెంబర్ వాల్యూస్ తీసేసుకుంటాం. తీరా చూస్తే వాల్యూస్ సరిపోవు. అప్పుడేమో పైన మనం మళ్ళీ దాన్ని అంతా చెరిపి చేసుకోవాలి. సో ఇదంతా ఎందుకని చెప్పి నేను ఏంటంటే మొదటిగా దీన్ని సాల్వ్ చేసామని చెప్తున్నాను. ఓకే, యాక్చువల్లీ ఇది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదటిగా మనం సాల్వ్ చేయకూడదు యాక్చువల్గా. అందుకనే మనం ఏం చేస్తాము, ఇప్పుడు రూల్ పేపర్లో మొదటిగా ఇది చేసేసి
ఇది చేసేసి అలా ఉంచేసి మనకు బుక్లెట్ ఇస్తారు కదా! ఆ బుక్లెట్ చివరిలో రఫ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టండి. రఫ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టండి. ఆ హెడ్డింగ్ పెట్టి అక్కడే సాల్వ్ చేయండి వీటిని. ఓకేనా? సరే. ఎలా సాల్వ్ చేస్తాము? మనం ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకున్నాం. చూడండి నాన్న, ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏమీ కాదు. ఒక వేరియబుల్‌ని ఎలిమినేట్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా చేయొచ్చు. బట్ ఐ ప్రిఫర్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్‌లో మనము ఎక్స్‌ని గాని, వైని గాని ఎలిమినేట్ చేయాలి. ఎక్స్‌ని గాని, వైని గాని. దేన్ని ఎలిమినేట్ చేయాలంటే దేనికి చిన్న కోఎఫిషియంట్స్ ఉంటాయో దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ నాన్న చూస్తే మొదటి ఈక్వేషన్‌లో ఎక్స్ కోఎఫిషియంట్ 2 అండ్ సెకండ్ ఈక్వేషన్‌లో ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. అలాగే మొదటి ఈక్వేషన్‌లో y కోఎఫిషియంట్ 3 సెకండ్ ఈక్వేషన్‌లో 1. ఏవి చిన్న కోఎఫిషియంట్స్ 2, 1 అంటే x కోఎఫిషియంట్స్. ఓకే. అంటే xని ఎలిమినేట్ చేయండి. అక్కడికి ఒకటి డిసైడ్ అయ్యాం కదా! తర్వాత xని ఎలిమినేట్ చేయాలి అంటే కోఎఫిషియంట్స్‌ని ఈక్వల్ చేయాలి మొదటగా. ఇక్కడేమో 2 ఉంది. ఇక్కడేమో 1 ఉంది. అంటే మనం ఈ ఈక్వేషన్‌ని 2తో మల్టిప్లై చేసామనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా దీని ముందు 2 వస్తది. ఓకేనా? మిగతా వాటి ముందు వచ్చినా రాకపోయినా దీనికి మనకు సంబంధం లేదు. xని ఎలిమినేట్ చేయడమే మన తక్షణ కర్తవ్యం. ఓకే. సరే. సో, నేను అందుకనే ఈక్వేషన్ 1ని నార్మల్‌గా రాసేసాను. ఈక్వేషన్ 1ని నార్మల్‌గా రాసేసాను. ఈక్వేషన్ 2ని మాత్రం ఇదిగోండి. ఈక్వేషన్ 2 ఇంటూ 2 అంటే ఈక్వేషన్స్ 2 ఇలా రాసుకొని వీటిని సాల్వ్ చేసేసాం. సెకండ్ ఈక్వేషన్ 2తో ఇంటూ చేశాను. 2తో ఇంటూ చేస్తే 2x, 2y, 2 3 జా 6. ఓకే. సరిపోయిందా? ఇప్పుడు మనం దేన్ని ఎలిమినేట్ చేద్దామని అనుకుంటున్నాం? xని. ఇక్కడ ప్లస్సే ఉంది. ఇక్కడ కూడా ప్లస్సే ఉంది. రెండిటికి ప్లస్ ఉంటే అది పోదు కదా! ఒకదానికి మైనస్ పెట్టాలి కాబట్టి మైనస్ పెట్టేయండి. అన్నింటికి కూడా. అంటే ఆపోజిట్ సింబల్స్. సో, మైనస్, మైనస్, మైనస్. ఇప్పుడు చూడండి నాన్న, ప్లస్ 2x, మైనస్ 2x పోతాయి. 3y మైనస్ 2y నువ్వు ఇక్కడ పెట్టిన సింబల్ దీనికి వెళ్ళిపోతది. 3x మైనస్ 2y అంటే 1y. ఇదిగో y మైనస్ 6 అంటే మైనస్ 12. సో, y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న మనకి? y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో గాని, ఈక్వేషన్ 1లో గాని నీ ఇష్టం. నేనైతే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు x కూడా వచ్చేసింది. ఇది సొల్యూషన్. ఇదంతా కూడా మీరు ఎక్కడ చేయాలి? బుక్లెట్ వెనకాల రఫ్ అని చిన్న హెడ్డింగ్ పెట్టి అక్కడ చేయాలి సొల్యూషన్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇది మాత్రం మన గ్రాఫ్ పేపర్‌కి ఫస్ట్ ఇది చేస్తాం కదా! ఇది చేసిన తర్వాత అప్పుడు ఇది చెప్పేది దాని కింద చేయాలి. నెక్స్ట్ ఇది కాదు ఇది. సరే. నాన్న ఇక్కడ చూడండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. పాయింట్స్ మొదటిగా బాక్స్ ఒకటి డ్రా చేసేసుకోండి. ఈక్వేషన్ 2 రాసేసి ఇలా బాక్స్ డ్రా చేసేసుకొని x, y, x, y 3 రోస్, కాలమ్స్ 4. 1 ఇది కాలమ్స్, ఇవి రోస్, ఇవి కాలమ్స్. సో, ఇవి రోస్, ఇవి కాలమ్స్ C1, C2, C3, C4 అన్నమాట. అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నా. ఇప్పుడు నాన్న ఇది ఏమో గ్రాఫ్ పేపర్ మీద ఉంటది మీరు చేసేది. పక్కనే బుక్లెట్ పక్కన పెట్టుకోండి. బుక్లెట్ అంటే మీరు చేసేది రఫ్ వర్క్ చేయాలి ఇక్కడ. ఏంటంటే నాన్న మనము ఇక్కడ పాయింట్స్‌ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే చూడండి. మనకి ఇందాక సొల్యూషన్ వచ్చింది కదా! -15, 12 అంటే ఇది x, ఇది y కదా! సో, రెండు ఈక్వేషన్‌కి కూడా ఒక పాయింట్ అది తీసుకుంటాం. అంటే మనం ఈ కాలమ్‌లో తీసుకున్న సొల్యూషనే. నువ్వు ఇంకా ఎక్స్‌ట్రాగా ఒక 2 పాయింట్స్ కనిపెడితే చాలు. అవి కూడా ఎలా కనిపెట్టాలంటే నాన్న చూడండి. నీకు నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. x ప్లేస్‌లో, y ప్లేస్‌లో. రెండిట్లోనే కాదు ఏదో ఒకటి తీసుకో. x గాని, y గాని. తీసుకొని నువ్వు x తీసుకున్నావు అనుకో y కనిపెట్టు. లేదు y తీసుకున్నావు అనుకో x కనిపెట్టు. ఈ తీసుకునేటప్పుడు కూడా xకి, y'కి ఇంటీజర్ వాల్యూస్ చిన్న వాల్యూస్ వచ్చేవే తీసుకోవాలి. అప్పుడే మనం గ్రాఫ్‌లో పాయింట్ అవుట్ చేయడానికి, లొకేట్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి నాన్న నేను x ప్లేస్‌లో 0 తీసుకున్నాను అనుకోండి. x ప్లేస్‌లో 0 తీసుకున్నాను అనుకోండి. ఏమవుతుంది నాన్న? 2 ఇంటూ 0 ప్లస్ 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది పోతది. 3y మైనస్ 6 y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -6 అటు పంపించేస్తే 3y ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు 2. ఈజీ కదా! x0, y 2 చాలా చిన్న పాయింట్ ఈజీగా మనం లొకేట్ చేయొచ్చు. ఇలాంటి పాయింట్స్ నువ్వు తీసుకోవాలన్నమాట. ఇదే పాయింట్ తీసుకోమని నేను చెప్పట్లే. నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నేను చిన్న వాల్యూస్ వచ్చే విధంగా మరియు ఫ్రాక్షన్స్, డెసిమల్స్ కాకుండా ఇలాంటి చిన్న వాల్యూస్ వచ్చే విధంగా తీసుకోవాలి. మరి ఒకవేళ పాయింట్లు వస్తే ఎలా చేశారంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ కూడా నేను చెప్తాను. అలాగే నాన్న ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి.
y ఈజ్ ఈక్వల్ టు 0 మీరు ఫస్ట్ ఇమేజిన్ చేసుకోవాలి. y ప్లేస్‌లో 0 పెడితే 3 ఇంటూ 0 పోతుంది. ఓకే. 2 టేబుల్‌గా 6 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఓకే మనకి ఇంటీజర్ వాల్యూ వస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. నీకు నచ్చినవి తీసుకోవచ్చు. చాలామంది x ప్లేస్‌లోనే తీసుకోవాలేమో అని చెప్పి అనుకుంటారు. నువ్వు x తీసుకో లేదంటే y తీసుకో. నేను ఇక్కడ ఎలా చేశానంటే మొదటగా x 0 తీసుకున్నా. y వాల్యూ ఫైండ్ ఔట్ చేశా. తర్వాత y ప్లేస్‌లో అసలు 0 పెట్టా. x వాల్యూ ఫైండ్ ఔట్ చేశా. అంతే. సో x0 y2 ఇదిగో పాయింట్. x3 y0 ఇదిగో పాయింట్. ఇదేంటి? ఇది మన సొల్యూషన్. ఇది మనం ఏం కనిపెట్టాం. జస్ట్ డైరెక్ట్‌గా x ఈజ్ ఈక్వల్ టు -15 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 12 వస్తది. ఇది సొల్యూషన్ పాయింట్. అది డైరెక్ట్‌గా వేసేసుకుంటాను. ఓకేనా? నో ప్రాబ్లమ్. ఏం బాగా నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. x ప్లస్ y ప్లస్ 3. ఇక్కడ నాన్న x కోఎఫిషియెంట్స్ ఇలా 1లు ఉన్నప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏమైనా నెంబర్స్ 3లు 5లు 7 ఉన్నప్పుడే కొంచెం పాయింట్ డెసిమల్స్‌లో వచ్చేస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా మొదటిగా. 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -3. తర్వాత x ప్లేస్‌లో 1 తీసుకున్నా. అప్పుడు y ఎంత వచ్చింది? -4. అంతే. తర్వాత ఇది సొల్యూషన్. -15, 12. ఓకే. ఇక పాయింట్స్ ఎక్కువ వద్దు. దీనికి 2 పాయింట్లు కనిపెట్టు ఫస్ట్ ఈక్వేషన్‌కి, సెకండ్ ఈక్వేషన్‌కి 2 పాయింట్లు కనిపెట్టి చాలు. ఒకటి ఎలాగా సొల్యూషన్ పాయింట్ ఉంటుంది కాబట్టి. తర్వాత అది ఇప్పుడు చూడు గ్రాఫ్. ఇంకా ఇది నువ్వు ఇటు సైడ్ డ్రా చేసుకోవాలి. తెలుసు కదా? ఇటు సైడ్. అండ్ ఈ పాయింట్ లొకేట్ చేసేటప్పుడు నాన్న ఇది మీకు ఇలా పక్కన రాయొద్దు. దీని పక్కనే రాయొద్దు. నాకంటే మరి స్లైడ్ వెనక్కి మళ్ళీ తిప్పాలి కదా, అందుకని నేను పక్కన రాసుకున్నాను. మీకు ఇది ఓన్లీ ఇటు సైడ్ మాత్రం ఉండాలి. ఇది ఒక్కటే. చూడండి. ఇప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ప్రతిసారి కూడా ఇది x యాక్సిస్ ఇలా మధ్యలోకి y యాక్సిస్ ఇలా మధ్యలోకి తీసుకుంటారు. అంటే యాక్చువల్గా జనరల్గా అందరూ చేసేది ఒకటి అదే. కానీ నువ్వు నీకు వచ్చిన పాయింట్స్ ఆధారంగా వీటిని సెలెక్ట్ చేసుకో. ఓకేనా? అంటే చూడు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి. నీకు ఎక్స్కి హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది చూడు. ఎక్స్ కోఆర్డినేట్లో 0, 3, -15 ఉంది. హైయెస్ట్ వాల్యూ -15 అంటే ఎక్స్కి నెగిటివ్ సైడ్ పెద్ద వాల్యూ ఉంది. వైకి హైయెస్ట్ వాల్యూ ఎంత ఉందో చూడు. 2, 0 ఇవన్నీ చిన్నవి. 12 హైయెస్ట్. అది కూడా పాజిటివ్. అంటే ఎక్స్కి నెగిటివ్ ఎక్కువ ఉంది, వైకి పాజిటివ్ ఎక్కువ ఉంది. గుర్తించుకో. ఇక్కడ కూడా చూడు -3, -4 ఇవి చిన్నవే. ఇదిగో చూడు ఎక్స్ ఏమో -15. ఎక్స్కి నెగిటివ్ ఎక్కువ ఉంది, వైకి పాజిటివ్ ఎక్కువ ఉంది. ఎక్స్కి నెగిటివ్ ఎక్కువ ఉంది, వైకి పాజిటివ్ ఎక్కువ ఉంది. సో జనరల్గా మనం ఎలా డ్రా చేసుకుంటే మధ్యలో ఇది ఎక్స్ పాజిటివ్, ఇది ఎక్స్ నెగిటివ్, ఇదేమో వై పాజిటివ్, ఇదేమో వై నెగిటివ్. ఇప్పుడు ఎక్స్ నెగిటివ్ ఎక్కువ ఉండాలి కాబట్టి నువ్వు దీన్ని ఎలా కాకుండా కొంచెం ఎలా డ్రా చేసుకో. అప్పుడు నెగిటివ్ ఎక్కువ వస్తుంది కదా. అలాగే వై పాజిటివ్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది మధ్యలోకే కాకుండా ఇలా డ్రా చేసుకో కిందకి. అప్పుడు వై పాజిటివ్ ఎక్కువ వస్తుంది, ఎక్స్కి నెగిటివ్ ఎక్కువ వస్తుంది. పాయింట్ లొకేట్ చేయడానికి బాగుంటుంది. అది అలా సెలెక్ట్ చేసుకో. ఓకే. నెక్స్ట్ ఇక లొకేషన్ మీకు తెలిసిందే. సరే చూడండి. మొదటిగా ఏంటంటే ఫస్ట్ లైన్ అన్ని లొకేట్ చేసేద్దాం. 0, 2 అంటే x0 y2 అంటే y యాక్సిస్ మీద ఉంటుంది. x కోఆర్డినేట్ 0 అయిపోయిందంటే ఆ పాయింట్ y యాక్సిస్ మీద ఉంటుంది. సో y యాక్సిస్లో ఇదిగొన్నాను. అండ్ మరొకటి ఇప్పుడు పాయింట్లు సెలెక్ట్ చేసుకున్నాము. ఇటు సైడ్ ఎక్కువ డ్రా చేసుకోవడం అదన్నీ కూడా చేసుకున్నాము. మరి స్కేల్ ఎట్లా తీసుకోవాలి? డైరెక్ట్గా 1, 2 తీసేసుకుంటే సరిపోద్ది అంటే చూడండి పాయింట్స్ బట్టే. ఇక్కడ 15, 12 ఉన్నాయి. ఒకవేళ నువ్వు 1, 2 తీసుకుంటే నువ్వు దీన్ని ఎంత జరిపినా కానీ 15 వరకు వచ్చేస్తుందా? రాదు. అంటే కంపల్సరీ 2 యూనిట్స్ తీసేసుకో. ఇంక మరీ ఇంత పెద్దవి వస్తే అంటే మ్యాక్సిమం ఇంత పెద్దవి రావు. ఒకవేళ వస్తే నువ్వు చేయగలగాలి కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. ఇక నేను 2 యూనిట్స్ తీసుకున్నాను. అందుకనే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజన్ ఇదిగో 2, 4, 6, 8, 10 అలాగే 2, 4 ఇంకా తెలిసిందే కదా మీకు. ఇప్పుడు నాన్న మొదటిగా 0, 2 అంటే x0 y2 ఇదిగో ఇది 0, 2. నెక్స్ట్ ఒక్క నిమిషం రెడ్ ఉంది కదా ఫస్ట్ది. తర్వాత 3, 0 అంటే x3 y0 అంటే x యాక్సిస్ మీద ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి నాన్న 2, 2 ఇది తర్వాత 4 అంటే ఈ మధ్యలో ఒక లైన్ ఉంటుంది కదా అది 3 అన్నమాట. అర్థమవుతుందా? సో ఇది 3, 0 ఈ 2 పాయింట్స్. అండ్ ఇంకోటి ఏంటి -15, -12 అంటే ఇక్కడ చూడండి -16. సో -15 అంటే ఇక్కడ ఉంటుంది. 12 అంటే ఇదిగో. సో టోటల్గా ఈ పాయింట్ అన్నమాట మనకి. ఓకే. -15, 12 ఇది ఒక పాయింట్. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ స్ట్రైట్గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయి.
ఓకే. అండ్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు పాయింట్స్ ఎలా ఉన్నాయనుకోండి చాలా మంది ఇలా డ్రా చేస్తూ ఉంటారు. ఇలా కాదు. కొంచెం మీకు ఈ పాయింట్స్ లైన్ మీదకొచ్చే విధంగా కొంచెం ఈ విధంగా డ్రా చేయాలి. దిస్ ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? అది మీరు అరేంజ్ చేసుకోవాలి. నేను చెప్పేదేమి ఉండదు. మీ పబ్లిక్ ఎగ్జామ్‌లో చూసుకోవడమే. సరే. నెక్స్ట్. నెక్స్ట్ అదే విధంగా నాన్న సెకండ్ లైన్ యొక్క పాయింట్స్ ఇదిగో. ఓకే. సో, లొకేట్ చేసేసాము. చక్కగా జాయిన్ చేసేసాము. 2 ఇంటర్సెక్ట్ అయినాయి చూడండి. దిస్ ఈస్ ద సొల్యూషన్ అన్నమాట. ఇది మనం ముందే తెలుసు. కానీ ఏదో అలా మేనేజ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. నెక్స్ట్ ఇవి లొకేట్ చేసేసిన తర్వాత ఆ లైన్‌కి చివరిలో అది ఏ ఈక్వేషనో రాయండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి నేను ఇలా రాసాను. ఇది సెకండ్ ఈక్వేషన్ కాబట్టి ఇలా రాసాను. అండ్ స్కేల్ మర్చిపోకూడదు. చాలా మంది చేసే తప్పేంటంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అని చెప్పి తీసుకుంటారు. ఇది 1 సెంటీమీటర్. ఇక్కడ నుండి ఇక్కడికి 1 సెంటీమీటర్. అది నువ్వు ఎన్ని యూనిట్స్‌గా తీసుకున్నావు అనేది మనం రాయాలి. ఇక్కడ 2 యూనిట్స్ తీసుకున్నాం కాబట్టి ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అంతే. ఓకే. సో, లాస్ట్‌లో సొల్యూషన్ అని చెప్పి ఈ విధంగా రాసాను. సొల్యూషన్ ఈజ్ అని చెప్పి ఆ విధంగా రాసేయండి. సో, గ్రాఫ్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏంటంటే ఇది కూడా గ్రాఫే కాకపోతే థియరిటికల్ క్వెషన్. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో, ఏంటంటే ఇక్కడ చూడండి. ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిట్యుయేషన్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్ గ్రాఫికల్లీ. మనం సేమ్ ముందు సమ్ ఎలా చేస్తామో అలాగే చేస్తాము. కానీ ముందు సమ్‌లో డైరెక్ట్‌గా మనకి ఈక్వేషన్స్ ఇచ్చేసారు. ఇక్కడ ఈక్వేషన్స్ ఇవ్వలేదు. ఈ సిట్యుయేషన్ ప్రకారం మనం ఈక్వేషన్స్ ఫైండ్ ఔట్ చేసి అప్పుడు మనము గ్రాఫ్ డ్రా చేసేది. ఓకే. ఫాస్ట్‌గా చూడండి నాన్న ఇక్కడ. మనకి థియరిటికల్ క్వెషన్ ఏంటి? 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 రూపీస్ అండ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ 46 రూపీస్. అదే సిట్యుయేషన్. ఇక్కడ మనకు తెలియంది ఏంటి? ఒక పెన్సిల్, పెన్‌లు ఉన్నాయని తెలిసింది. బట్ ఒక్క పెన్ కాస్ట్ ఎంత? ఒక్క పెన్సిల్ కాస్ట్ ఎంతో తెలీదు. ఇక్కడ 5 పెన్సిల్‌లు, 7 పెన్‌లు కలిపి 50 రూపీస్ అని తెలుసు. కానీ ఒక్క పెన్ ఎంత? ఒక్క పెన్సిల్ ఎంతో తెలీదు. మనకి ఏవైతే తెలియవో వాటినే వేరియబుల్స్‌గా రిప్రజెంట్ చేసుకోవాలి. సో, చూడండి నాన్న. నాకు తెలియని వాటిని లెట్ అంటే నాకు తెలీదు. నేను ఓన్‌గా అనుకుంటున్నప్పుడు లెట్ అనే పదం యూజ్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ ఈచ్ అంటే 1 పెన్సిల్ అని. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రూపీస్. ఇలా పెట్టానంటే రూపీస్. అలాగే కాస్ట్ ఆఫ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు వై రూపీస్ అని అనుకున్నాను. ఇప్పుడు చూడండి నాన్న. ఒక్క పెన్సిల్ కాస్ట్ ఎక్స్ రూపీస్ అయితే ఒక పెన్సిల్ కాస్ట్ ఎక్స్ రూపీస్ అయితే 5 పెన్సిల్ కాస్ట్ ఎంత అవుతుంది? 5x కదా! అంతే. సో, దాని ప్రకారం చూసుకుంటే 5 పెన్సిల్స్ మరియు 7 పెన్స్ టుగెదర్ 50 రూపీస్. అంటే 5 పెన్సిల్ కాస్ట్‌ని 7 పెన్నుల కాస్ట్‌ని కలిపితే అంటే అవి మరియు ఇవి. వీటిని కలిపితే 50 రూపీస్. సో, 5x + 7y = 50. అదేవిధంగా 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ 7x + 5y = 46. మొత్తానికి ఈక్వేషన్స్ వచ్చేసాయి. మీకు ఇదంతా ఎక్కడ చేయాలి? గ్రాఫ్‌లో రూల్ పేపర్‌లోనే చేయాలి. ఇప్పుడు ఈక్వేషన్స్ వచ్చేసాయి. తర్వాత ఇక నార్మల్ ప్రాసెస్సే. కంపేర్ చేసుకోవడం, రేషియో చెక్ చేయడం చెప్పాను కదా! మాక్సిమం మీకు ఇదే వస్తది. ఇంటర్సెక్టింగ్ లైన్సే వస్తది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ యూనిక్ సొల్యూషన్. తర్వాత ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. ఇది ఎక్కడ చేయాలి? ఈ పార్ట్ అంతా రఫ్‌లో చేయాలి. రూల్‌లో కాదు. రఫ్‌లో చేయాలి. ఓకేనా? మర్చిపోకండి. సో, ఇక్కడ మనకి చూడండి నాన్న కోఎఫిషియంట్స్ చూసారా? 5, 7, 7, 5 ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 5, 7, వై కోఎఫిషియంట్ 7, 5 రెండు పెద్దయి కాబట్టి ఏదో ఒకటి మనకు నచ్చింది ఎలిమినేట్ చేసేద్దాం. ఎక్స్‌ని తీసేద్దాము. తీసేయాలి అంటే కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయాలి. ఇలాగ డిఫరెంట్ నంబర్స్ ఉన్నప్పుడు నాన్న మీరు ఏం చేయాలంటే ఈక్వేషన్ 1 నేమో ఈక్వేషన్ 2లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్‌తో మల్టిప్లై చేయాలి. అంటే 7 తోటి. ఈక్వేషన్ 2 నేమో ఈక్వేషన్ 1లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్‌తో మల్టిప్లై చేయాలి. అంటే 5 తోటి. అందుకనే ఈక్వేషన్ 1 × 7 అండ్ ఈక్వేషన్ 2 × 5. సో, మల్టిప్లై చేసేయండి. 7 5 జా 35, 7 7 జా 49, 7 50 జా 350. అలాగే 5 7 జా 35, 5 5 జా 25, 5 46 జా 230. ఇక్కడ 35x, 35x రెండిటికి ప్లస్సే ఉంది ఇనీషియల్‌గా. అలా ఉంటే మాకు క్యాన్సిల్ అవ్వవు కదా! అందుకని మైనస్ పెట్టండి. అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు ఈ రెండుని. మైనస్, మైనస్, మైనస్ ఇవి పోతాయి. నెక్స్ట్ 49y మైనస్ 25y అంటే 24y = 350 - 230 అంటే 120. సో, y = 5. y వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 మీ ఇష్టం 1 ఆర్ 2. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా x కూడా వచ్చేస్తుంది. x = 3, y = 5. ఈక్వేషన్స్ పెద్దగా ఉన్నాయి కానీ సొల్యూషన్ చిన్నదే వచ్చింది. అండ్ ఇది చూడండి నాన్న చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు ఇది.
ఇప్పుడు పాయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఒక నంబర్‌ని జాగ్రత్తగా చూడండి. 2 తోటి, 5 తోటి డివైడ్ చేయడం ఈజీ. కంపేర్ టు 3 అండ్ 7. ఒక నంబర్‌ని మనము 2 తోటి, 5 తోటి డివైడ్ చేయడం కొంచెం పర్వాలేదు. ఈజీగా వచ్చేస్తాయి. కానీ 3 తోటి, 7 తోటి డివైడ్ చేస్తే అవి త్వరగా రావు. ఇప్పుడు 1 ఉంది నాన్న. 1ని 2తో డివైడ్ చేయి ఆర్ 5తో డివైడ్ చేయి. ఈజీగా నీకు డెసిమల్ ఎక్స్పాన్షన్స్ వచ్చేస్తాయి. అదే 1ని 3తో గాని, 7తో గాని డివైడ్ చేయి. డెసిమల్ ఎక్స్పాన్షన్స్ సరిగ్గా రావు. అలా వస్తూనే ఉంటాయి. ఓకే. అంటే మనం ఇది నేను మీకు ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ చూడండి నాన్న. 5x + 7y = 50. ఇక్కడ మీరు xకి వాల్యూ ఇవ్వకండి. yకి ఇవ్వండి. అప్పుడు దాని ద్వారా x కనిపెట్టండి. ఎందుకంటే x ముందు 5 ఉంది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న. yకి నేను 6 ఇచ్చాను అనుకోండి. yకి 6 ఇచ్చాను అనుకోండి. 7 6 42. అంటే 5x + 7 × 6 అంటే 42 = 50. 42 అంటే పంపించేస్తే 5x = 8. x = 8/5. ఓకే. చిన్న వాల్యూ వస్తుంది 1.6. ఈజీ 1.6 మనం లొకేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ yకే మళ్ళీ ఇంకొక వాల్యూ ఇవ్వండి. ఓకే. ఇది సొల్యూషన్ పాయింట్. ఇది కాకుండా ఇంకొక పాయింట్ కనిపెట్టాలి. 2 పాయింట్స్ కనిపెట్టాలి కదా! సో ఫస్ట్ yకి 6 ఇచ్చాను. తర్వాత yకి 4 ఇస్తే నాకు x 4.4 వచ్చింది. ఆ తర్వాత ఇది మనకి అడిగే సొల్యూషన్ పాయింట్. ఇది నార్మల్‌గా వేసుకుంటాం. ఓకేనా? అది. పాయింట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే ఇవ్వాలని మాకు ఎలా తెలుస్తది సార్ అంటే చెక్ చేసుకోవడమే నాన్న. ఇప్పుడు జనరల్‌గా 1ని చెక్ చేసుకుంటారు అందరూ. 1 2. ఇప్పుడు 1 ఇచ్చామనుకోండి ఇక్కడ చూడండి ఏమవుతుందో. 5x + 7 × 1 అంటే 7 = 50. 7 అని పంపించేసాం అనుకో. 5x = 43. సో x = 43/8. సారీ x = 43/5 అంటే ఎంత వస్తది? 5 8 40 అంటే 8 వచ్చేస్తుంది కదా! పెద్ద వాల్యూ వస్తుంది. లేదు సార్ మాకు పెద్ద వాల్యూ అయినా పర్వాలేదంటే మీరు 1 కూడా ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. అది. అలాగే నాన్న దీనికి కూడా. ఇప్పుడు ఇక్కడ దేనికి ఇవ్వాలి వాల్యూ? xకి ఇవ్వాలా? yకి ఇవ్వాలా? xకి ఇవ్వాలి. yకి ఇవ్వద్దు. ఎందుకంటే y ముందు 5 ఉంది కాబట్టి మనం y వాల్యూ ఫైండ్ ఔట్ చేయడం ఈజీ. కాబట్టి xకి ఇవ్వండి వాల్యూస్. సో xకి 4 ఇచ్చాననుకోండి y వాల్యూ 3.6. అలాగే xకి 2 ఇచ్చాననుకోండి y వాల్యూ 6.4 ఇది. ఓకేనా? 6.4. సో ఇది అలాగే సొల్యూషన్ పాయింట్. అంతే. సరే. పాయింట్ ఇది. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ నాన్న మొదటి ఈక్వేషన్ మీద ఉన్న పాయింట్స్ అండ్ రెండో ఈక్వేషన్ మీద ఉన్న పాయింట్స్. ఓకే. సరే. మొదటి ఈక్వేషన్ అంటే పింక్ కలర్‌ది. చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ పాయింట్ ఏంటన్నా 1.6, 6. ఇక్కడ 1 యూనిట్ తీసుకుంటే సరిపోతాయి. అండ్ మధ్యలోకి తీసుకుంటే సరిపోతాయి. ఎందుకంటే అందుకనే మనకి చిన్న వాల్యూస్ వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లమ్. 1.6 అంటే x మీద 1.6 అండ్ y ఏమో 6. y 6 ఇక్కడ ఉంది. x 1.6. 1.6 అంటే ఇది నాన్న. ఇది ఇక్కడ ఉంది చూసారు? ఇది. 1.6 అంటే ఎలా చూసుకుంటారు నాన్న? ఇక్కడ మీరు ఇది జూమ్ చేయడానికి ఎలాగా? ఇక్కడ ఉంది చూసారు? 1కి 1.6 ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ అదే లైన్స్ ఉంటాయి కదా నాన్న. మనకి ఎన్ని లైన్స్ ఉంటాయంటే 10 లైన్స్ ఉంటాయి మధ్యలో. మధ్యలోది ఇది 5 తర్వాత 6 అంటే ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లైన్ దగ్గర 1.6 అన్నమాట. ఓకేనా? అది. అలా చూసుకోవాలి. సో అట్లా చూసుకుంటే మనకి ఇంచుమించుగా ఇక్కడ వస్తుంది అన్న పాయింట్. ఓకే. 1.6 తర్వాత 1.6, 6 అంటే ఇదేమో 1.6x, y ఏమో 6 ఇలా చూసుకుంటాం. తర్వాత 4, 4.4 x 4 y 4.4 అంటే అంతే y 4.4 కదా. ఇది ఇక్కడ పింక్ ఇది నేనే కన్ఫ్యూజ్ అయ్యాను చూసారా. x 4 y 4.4 4.4 అంటే ఇక్కడ వస్తుంది. ఇది ఇంచుమించుగా ఇక్కడ వస్తుంది. ఈ చిన్న లైన్ కింద వస్తుంది. ఓకే. అది. నెక్స్ట్ నాన్న 3, 5 అంటే ఇదిగో ఇదే సొల్యూషన్. ఇది పాయింట్. అలాగే
ఈ పాయింట్స్ కూడా లొకేట్ చేసేయండి ఈ విధంగా. బ్లూ లైన్ ఇది సెకండ్ లైన్. రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? 3, 5 మనకు ఆల్రెడీ తెలిసిందే అనుకోండి. ఇదే సొల్యూషన్. తర్వాత స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అండ్ సొల్యూషన్ ఇస్ 3, 5 ఇలా రాసేస్తే సరిపోతుంది. మీరు జస్ట్ ఏంటంటే పాయింట్స్ చూసుకునేటప్పుడు మాత్రం, పాయింట్స్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు, ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు మాక్సిమం మీకు కష్టమైన ప్రాబ్లమ్స్ రావు. ఓకే, ఒకవేళ వచ్చినా కానీ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అంతే. నెక్స్ట్ నాన్న ఇక లాస్ట్ ప్రాబ్లం గ్రాఫ్కి సంబంధించి. ఇదైతే చూడండి డైరెక్ట్గా మనకి ఈక్వేషన్స్ ఇచ్చేసాడు, చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద vertices ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ ఆన్ ద x యాక్సిస్ అండ్ షేడ్ ద ట్రయాంగిల్ రీజియన్. అంటే ఈ 2 లైన్స్ కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే అవి x యాక్సిస్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తాయో ఆ పాయింట్స్ మరియు ఫామ్ అయిన ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అది నేను మీకు చెప్తాను, కంగారు పడదు. మొదటిగా నాన్న మనము గ్రాఫ్ డ్రా చేయాలి కదా. ప్రాసెస్ సేమ్. ఏంటి ప్రాసెస్? ఈక్వేషన్స్ రాసుకోవడం, కంపేర్ చేసుకోవడం, రేషియో చూసుకోవడం. ఎలాగే 2 నాట్ ఈక్వల్ టు అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్, కాబట్టి యూనిక్ సొల్యూషన్. అవునా? ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ చేయాలి? ఇది రఫ్గా చేయాలి. సాల్వ్ చేసేసుకుంటే నాన్న మనకి సొల్యూషన్ 2.2, 3 వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా సాల్వింగ్ ప్రాసెస్, ఇక అందుకని చెప్పట్లేదు. ఎస్, ఇప్పుడు పాయింట్స్ని ఈక్వేషన్ చూడండి, కోఎఫిషియెంట్స్ ఏమీ లేవు కాబట్టి మనం చిన్న పాయింట్స్ తీసేసుకుంటూ వచ్చేస్తాయి నాన్న ఆన్సర్స్. ఇది ఎలాగే సొల్యూషన్ పాయింట్ అనుకోండి, మిగిలిన 2 కూడా మీకు నచ్చిన పాయింట్స్ తీసుకోండి. ఎందుకంటే చిన్న ఈక్వేషన్స్ కోఎఫిషియెంట్స్ ఏమీ లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం చూడండి. ఇప్పుడు మీరు దేనికి వాల్యూ ఇవ్వాలి? దేనికి వాల్యూ ఇస్తే బెస్ట్? మనము ఎక్స్కి వాల్యూ ఇస్తే బెస్ట్. ఎందుకంటే వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, దాని ముందు 2 ఉంది కాబట్టి. ఓకే, అందుకనే ఎక్స్కి ఫస్ట్ 4 ఇచ్చారు నాన్న. 3 4 12 కదా, 12 - 12 0, y 0 అయిపోతుంది. తర్వాత ఎక్స్కి 0 ఇచ్చేసాం అనుకోండి, డైరెక్ట్గా y = 6 వచ్చేస్తుంది. చిన్న పాయింట్సే కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇది సొల్యూషన్ పాయింట్. చక్కగా ఈ పాయింట్స్ మనం లొకేట్ చేసేద్దాం గ్రాఫ్లో. మొదటి ఈక్వేషన్ సంబంధించిన పాయింట్స్, మొదటి ఈక్వేషన్ ఇదిగో పింక్, అలాగే 2 ఈక్వేషన్ సంబంధించిన పాయింట్స్ బ్లూ. నెక్స్ట్ ఇప్పుడు మనకి గ్రాఫ్ డ్రా చేయడం వరకు ఓకే. తర్వాత క్వశ్చన్లు ఏమడిగాను నాన్న ఎక్స్ట్రాగా చూడండి ఒకసారి. డిటర్మైన్ అంటే కనుక్కోవాలి. ఏంటి? డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద vertices ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ ఆన్ ద x యాక్సిస్. అంటే ఈ లైన్స్ ద్వారా, అంటే ఈ లైన్స్ 2 లైన్స్ డ్రా చేస్తే అవి x యాక్సిస్ ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసాయి. అలాగే ఈ 2 లైన్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అయ్యాయి. అంటే 3 పాయింట్స్, ఇదొకటి. ఈ 3 పాయింట్స్ కి సంబంధించిన కోఆర్డినేట్స్ రాయమంటున్నాడు. ఇక్కడ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ వేర్ దీస్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్. x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసేటువంటి 2 పాయింట్స్ రాశాను నాన్న. ఒకటి 4, 0 దగ్గర, రెండోది -1 ఇది ఈ పాయింట్ -1, 0. అండ్ సో ట్రయాంగిల్ కోఆర్డినేట్స్ కూడా రాయమన్నారు కదా. ట్రయాంగిల్ కోఆర్డినేట్స్ అంటే ఏం లేదు, చాలా మంది ఇక్కడ ఇదేమనుకుంటారు, ట్రయాంగిల్, ఇది కూడా ఒక ట్రయాంగిల్ కదా, ఇదేమనుకుంటారు. వాడు x యాక్సిస్ తో అన్నాడు కాబట్టి ఇది చూసుకోవాలి మనం. ఏంటి? 2, 3 అండ్ ఇది 4, 0 అండ్ ఇక చివరిది ఇది -1, 0. ఇది వేరు నాన్న, ఇది దీని పాయింట్. ఇది మన ఈ లైన్ x యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో ఆ పాయింట్. ఓకే, సో ఇది రాస్తే సరిపోద్ది. అండ్ దీనికి సొల్యూషన్ కూడా రాసేయండి. ఇది నార్మల్గా గ్రాఫ్ అంతా నార్మల్గా, కాకపోతే ఎక్స్ట్రాగా కొంచెం మీ క్వశ్చన్ అడిగారు అంతే. నెక్స్ట్ నాన్న మనకి థియరిటికల్ క్వశ్చన్, డైరెక్ట్గా థియరిటికల్ క్వశ్చన్ ఇచ్చారు. అంటే థియరిటికల్ క్వశ్చన్స్లో ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ మీకు వేరే క్వశ్చన్ ఇచ్చినా, క్వశ్చన్ మార్క్స్ అడిగినా కానీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ ప్రాబ్లం ద్వారా చూద్దాం. మొదటిగా క్వశ్చన్ చూసుకుంటే నాన్న ఏమిచ్చాడు? 5 years ago, 5 సంవత్సరాల క్రితం, న్యూరీ వాజ్ thrice as old as సోను. తర్వాత 10 years later, 10 సంవత్సరాల తర్వాత, న్యూరీ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. సరే, మనకి ఇక్కడ ఏంటంటే 2 క్లూస్ ఇచ్చాను నాన్న. ఇది ఫస్ట్ క్లూ, ఇది రెండో క్లూ. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి నాన్న. హౌ ఓల్డ్ ఆర్ న్యూరీ అండ్ సోను? న్యూరీ ఏజ్ ఎంత, సోను ఏజ్ ఎంత, అంటే ప్రస్తుత వయసు ఎంత అనేది. మనకి ఏవైతే తెలియవో వాటినే వేరియబుల్స్తో రీప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏవి తెలియవు చూడండి నాన్న జాగ్రత్తగా. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ న్యూరీ మనకు తెలియదు కాబట్టి x years అని అనుకున్నాను.
అలాగే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సోను నాకు తెలియదు కాబట్టి వై ఇయర్స్ అని చెప్పి అనుకున్నా. ఇప్పుడు నాన్న చూడండి, మొదటి క్లూ దేనికి సంబంధించింది? 5 సంవత్సరాల క్రితం, 5 years ago న్యూరీ వాజ్ ట్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే 5 సంవత్సరాల క్రితం న్యూరీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే సోను ఏజ్ని ట్రైస్ అంటే 3 times ఉంటుంది. 3 times ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఏజ్ 5 years అనుకోండి, నాకు 3 times, 3 into 5 15. సార్ ఏంటి సార్ మరీ కామెడీగా మీ ఏజ్ 5 years అని తక్కువ చేసుకుంటున్నారంటారేమో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే సరే, అంటే ఈ క్లూ అప్లై చేయాలంటే మొదటగా 5 years ago వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో కనిపెట్టాలి. ప్రస్తుత ఏజ్ ఎంత? ఎక్స్. 5 years ముందు ఎంత ఉంటుంది అంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 20 years అనుకుందాం. 20 కాదనుకోండి, ఇంకా ఎక్కువే, కానీ ఏదో అలాగే చెప్తాను. 20 years అని అనుకుందాం. 5 సంవత్సరాల క్రితం నా ఏజ్ ఎంత ఉంటుందంటే 20 - 5. అలాగే ఇక్కడ ప్రస్తుత ఏజ్ ఎక్స్. 5 సంవత్సరాల క్రితం అంటే ఏం చేయాలి? -5 చేయాలి. ఇదిగో ఎక్స్ -5. అలాగే సోను ఏజ్ కూడా ఎంత ఉంటుంది? y - 5. ఇప్పుడు క్లూ అప్లై చేయండి. ఏంటి క్లూ? 5 years ago న్యూరీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే సోను ఏజ్ని 3 times మల్టిప్లై చేయాలి. ఇదిగో న్యూరీ ఏజ్ ఈక్వల్ టు 3 into ఏజ్ ఆఫ్ సోను. ఓకే, న్యూరీ ఏజ్ అంటే ఇక్కడ కంగారులో చాలా మంది ఎక్స్ వేసేస్తారు. 5 సంవత్సరాల క్రితం కాబట్టి 5 సంవత్సరాల క్రితం న్యూరీ ఏజ్ ఎంత? x - 5. సోను ఏజ్ ఎంత? y - 5. మల్టిప్లై చేసేయండి. x - 5 = 3 into y 3y, 3 into 5 15. దీన్ని కొంచెం అరేంజ్ చేసేసుకుంటే x - 3y = -10. అలాగే సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు నాన్న సెకండ్ ఈక్వేషన్ రావాలంటే సెకండ్ క్లూ అప్లై చేయాలంటే 10 years later 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో మనకి తెలియాలి ఫస్ట్ క్లూ అప్లై చేయాలంటే. ఇప్పుడు ప్రస్తుత ఏజ్ x years, 10 సంవత్సరాల తర్వాత అంటే x + 10. ఏం లేదు, 5 సంవత్సరాల క్రితం, క్రితం అంటే మైనస్, తర్వాత అంటే ప్లస్, అంతకుమించి ఏం లేదు. చూడన్నా, సో 10 years later ఏజ్ ఆఫ్ న్యూరీ ఎంత? x + 10. అలాగే ఏజ్ ఆఫ్ సోను y + 10. ఇప్పుడు చూడండి క్వశ్చన్లు ఏమి ఇచ్చాను నాన్న? గివెన్ 10 years later న్యూరీ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే న్యూరీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే సోను ఏజ్ని ట్వైస్ 2 times ఇంటూ చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో చూడండి నాన్న, గివెన్ 10 years later న్యూరీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే సోను ఏజ్ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత ఉంటుంది. సో న్యూరీ ఏజ్ x + 10 దట్ ఈక్వల్ టు 2 into సోను ఏజ్ y + 10. సో దీన్ని మీకు సింప్లిఫై చేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. చక్కగా ఈ రెండింటిని సాల్వ్ చేసేసినాను. ఇక మొదటి ఈక్వేషన్ ఇది, రెండు ఈక్వేషన్ ఇది. ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, మైనస్ చేసేయండి. సో మైనస్ చేయమన్నారు కదా, దీనికి ఒక్కదానికే మైనస్ పెట్టడం కాదు, అన్నిటికీ సింబల్స్ మార్చాలి, ఆపోజిట్ సింబల్స్ పెట్టాలి. సో పెడితే మీకు y = 20 వస్తుంది అండ్ x = 50 వస్తుంది. ఓకేనా నాన్న? ఎక్స్ అంటే ఏంటి మనకి? న్యూరీ ఏజ్ ఫస్ట్లో అనుకున్నాం కదా. సో న్యూరీ ఏజ్ = 50 years అండ్ సోను ఏజ్ = 20 years. ఓకే, ఎస్. నెక్స్ట్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీకు డైరెక్ట్గా క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేస్తుందని కాదు. క్వశ్చన్ నుంచి ఈక్వేషన్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి, ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి మీకు తెలియడం కోసం. ఇందులో చాలా కాన్సెప్ట్స్ కవర్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మొదట్లో మనం చెక్ చేస్తున్నాం చూసారా, ఆ కాన్సెప్ట్ బేస్ చేసి కూడా క్వశ్చన్స్ వస్తాయి. A1/A2 B1/B2 అని. అదే నెక్స్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పి ఇచ్చేసాడు. సో గివెన్ ఈక్వేషన్స్ రాసుకున్నాను, కంపేర్ చేసుకున్నాము స్టాండర్డ్ ఫామ్తో. కంపేర్ చేసుకుని A1/A2 ఎంత, B1/B2 ఎంత, C1/C2 ఎంత చూసుకుని మనకి ఏమన్నాడు? గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నాడు. అంటే కండిషన్ ఏంటి? ఇదే కండిషన్. A1/A2 = B1/B2 = C1/C2. అదే ఇంటర్సెక్టింగ్ అయితే మనకి ఏమొచ్చింది? A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. అదే ప్యారల్ అయితే A1/A2 = B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 వస్తుంది. చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే, ప్రస్తుతానికి మన ప్రాబ్లంకి సంబంధించి ఇదే కండిషన్ కాబట్టి A1/A2 అంటే 4/k ఈజ్ ఈక్వల్ టు B1/B2. B1/B2 అంటే 5/15,
C1/C2 అన్నా కూడా ఎంత మైనస్ మైనస్ పోతుంది. 3 టేబుల్ ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ 1/3 ఇది కూడా 1/3 అంటే మీరు ఏదో ఒక దాన్ని ఈక్వల్ చేసుకుంటే చాలు. అందుకనే నేను ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాను. A1/A2 ఈక్వల్ టు B1/B2. సో 4/k ఈక్వల్ టు 5/15 5/15 అంటే 1/3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. k ఇంటూ 1 k ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 12. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ అండ్ దిస్ ఈస్ ద టుడేస్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఏ లెసన్ కావాలో కంపల్సరీ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.